నిక్కచ్చిగా మాట్లాడే మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆసక్తికర వాక్యాలతో యథార్థవాది లోకవిరోధి అన్నట్టుగా ఉంటుంది వసంత తీరు. వైసీపీలో ఉన్న టీడీపీలో చేరిన ఆయన తీరు మాత్రం మారదు. కమ్మ కాపు సామాజిక వర్గాల గురించి మాట్లాడి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారారు. ఇంతకీ ఆయన చేసిన తాజా ఆసక్తికర వాక్యాలేంటి? జనసేన నేత గురించి ఆయన చెప్పిన జోస్యమేంటి? కులాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఏపీ రాజకీయాల్లో ఎవరైనా మరొకరిని విమర్శించాలంటే సేమ్ క్యాస్ట్ అయి ఉండాలి. ఇక కాపు కంబల మధ్యలో కృష్ణా జిల్లాలో 80-90లో ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. ఆ రెండు సామాజిక వర్గాల మధ్య ఇప్పుడిప్పుడే దూరం తగ్గుతోంది. ఆ దూరాన్ని మరింత తగ్గించేలా టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ చొరవ తీసుకున్నారు. పొలిటికల్గా కమ్మ కాపు ఫార్ములా సక్సెస్ అని, దానిని కంటిన్యూ చేయాలని ఆయన చెప్పకనే చెప్పారు. మనమందరం కలిసి ప్రయాణం చేయాలి, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, ఈ ప్రాంతం సమగ్రాభివృద్ధి చెందాలనే ధ్యేయంతోనే ముందుకెళ్దాం తప్పితే వేరే మన మధ్య విభజనలొద్దు, విభేదాలొద్దు. మేము పెరిగిన నేపథ్యం, మా గ్రామంలో మాకు కులం లేదు, అన్ని కులాలు వరుసలే, అక్క పిన్ని బావ బాబాయ్ పెదనాన్న, మేమందరం ఒక కులంగానే పెరిగాం బతికాం. ఆ ప్రభావమే నా మీద పనిచేస్తూ ఉంది. నా కంపెనీ, నేను 3.5 దశాబ్దాలు అయితే నా వసంత ఎస్టేట్స్ కంపెనీని పెట్టి గడిచిన 2.5 దశాబ్దాల నుంచి నా కంపెనీని నడిపించేది ఒక కాపు సోదరుడే. కమ్మ కాపుల మధ్య తేడా ఏమీ లేదన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. తన చిన్నతనంలో స్వగ్రామంలో ఉండే సాంప్రదాయం ఆధారంగా ఆ స్టేట్మెంట్ ఇచ్చారంట. పేదలైన కమ్మవారిని కాపులంటారని, బాగా ఆస్తులుంటే కమ్మలని పిలిచేవారని సవివరమైన అర్థం చెప్పారు ఆయన. సొంత నియోజకవర్గమైన మైలవరంలో నిర్వహించిన కాపుల వన సమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను రాజకీయ భవిష్యత్తు గురించి కూడా జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో ఓడిన ఉదయభాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, మంత్రి కూడా అవుతారని వసంత జోస్యం చెప్పారు. ఆయన కుటుంబంలో ఆయన కొడుకు, ఒక తమ్ముడు, వాళ్ళ భార్య కూడా అన్నిసార్లు చెప్పరు. ఉదయభాను గారు 2 చేతులు కొట్టుకొని బతిలాడే. నేను సకాలంలో నిర్ణయం తీసుకుంటే ఈరోజు మళ్ళీ ఈ సభలో కూడా వారు అడుగు పెట్టుండేవాళ్ళు. కొద్దిగా ఆలస్యమైంది, కానీ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన తరపు నుంచి ఈ ఎన్టీఆర్ జిల్లా నుంచి వారు ఎమ్మెల్యే కావటం ఖాయం, 100కి 100% మంత్రి కావటం కూడా ఖాయం. ఆ మంచి రోజుల కోసం చూద్దాం. ఈ లోపల అక్కయ్య నాయుడు గారు ఈ భవనం ప్రారంభింపజేసి ఆయన మంత్రిగా తీసుకొచ్చి మన ప్రారంభోత్సవం చేయాలనేది నా ఆకాంక్ష. ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.